వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైసీపీ నేతలకు దడ పుడుతుంది. ఎందుకు పుడుతుంది ఏమనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా అంటే ఓటమి తర్వాత నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ కూడా కష్టాలు మొదలైనట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీలో కీలకమైనటువంటి నాయకులు ఉన్నవారు చాలా మంది ఇప్పటికీ పార్టీ మారగా అంటే కొంతమంది మారారు, కూటమి ప్రభుత్వంలోకి వచ్చారు. మరికొంతమంది అయితే పూర్తిగా రాజకీయాల నుంచి కూడా వైదొలుతున్నట్టు కూడా ప్రకటించేశారు. మరికొంతమంది మాత్రం తమ నియోజకవర్గంలో దూరంగా ఉంటూ ప్రస్తుత రాజకీయాలతో తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో కనుక చూసినట్లయితే దూకుడుగా వ్యవహరిస్తూ టీడీపీ పైన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ విరుచుకుపడినటువంటి నేతలు ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం టార్గెట్ చేయడంతో ఒక్కో నేత జైలు పాలు అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక మంది వైసీపీ నేతలు అరెస్ట్ కాగా నిన్ననే మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ సిబిఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇంటిపైన కూడా దాడి చేసినటువంటి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ నిందితుడిగా కూడా ఉన్నారు. అయితే చంద్రబాబు ఇంటి మీద దాడి ఘటన తర్వాత కూడా జోగి రమేష్ అలాగే మంత్రి పదవి కూడా లభించినట్టు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్తో పాటుగా జోగి రమేష్ బాబాయ్ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. అలాగే అగ్రిగోల్డ్ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలో కూడా జోగి రాజీవ్ను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు ఇంటిపైన దాడి కేసులో జోగి రమేష్కు తాడేపల్లి పోలీసులు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈ రోజు సాయంత్రం మనకు పోలీసులు ముందు కూడా హాజరు కావాలని కూడా నోటీసులో అయితే పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారంలో జోగి రమేష్ కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో జోగి రమేష్ తర్వాత ఎవరిని అంటే జోగి రమేష్ తర్వాత కూడా ఎవరిని టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేయబోతుందనే దానిపైన వైసీపీ నేతలు అయితే కొంత టెన్షన్లో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. తీవ్రంగా ఆందోళన కూడా చెందుతున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా వైసీపీ నేతల్లో ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీని కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకొని విమర్శలు చేసిన వారు కీలకంగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కొడాల నాని కావచ్చు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వంశీ కావచ్చు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా ఉన్నట్టుగా కూడా వీళ్ళ పైన కూడా వీళ్ళే నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది అనేది కూడా పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే సాగుతుంది. ఇప్పటికీ వీరిపైన కేసులు నమోదు కావడంతో నెక్స్ట్ టార్గెట్ వీరిలో ఒకరనే ఒక ప్రచారం అయితే మొదలైంది. అయితే ఎవరు ఏమనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.